హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ స్మార్ట్ ఎర్నింగ్స్. ఈరోజు అయితే మేము ముందరకు ఒక మంచి యాప్ పట్టుకొని వచ్చిన. యాప్ పేరు వచ్చేసి ఫైన్ వైన్ మాల్. ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకోబోయేది యాప్ ఎప్పటివరకు రన్ అవుతుంది, యాప్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ వస్తుందా రాదా, వస్తే ఎంత వస్తుంది అనేది మాట్లాడుకోబోతున్నాం. యాప్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గాయ్స్, ఫుల్ డీటెయిల్స్ వీడియో చూడండి. ఇక్కడ చూసినట్టయితే యాప్ ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. ఫస్ట్ యాప్ ఎప్పుడు లాంచ్ అనేది చూద్దాం. ఇక్కడ చూడొచ్చు గైస్, యాప్ లాంచింగ్ డేట్ వచ్చేసి 2024/4/12 అంటే 2024 ఏప్రిల్ 12న యాప్ రిజిస్టర్ అయింది అన్నట్టు. ఎక్స్పైరీ డేట్ కూడా చూడొచ్చు మీరు, 2025/4/12 అంటే 1 ఇయర్ దీనికి లైసెన్స్ ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి గైస్, ఎప్పుడు కానీ ఇలాంటి కంపెనీలో 1 ఇయర్ నడవయి, జస్ట్ 4 to 5 months నడుస్తాయి, తర్వాత వెళ్ళిపోతాయి యాప్స్. సో రిమెంబర్, ఈ యాప్ వచ్చేసి gnem.com అనే కంపెనీ రిజిస్టర్ అయింది అన్నది నేమ్ మీద. ఇప్పుడు యాప్లోకి వచ్చేద్దాం. ఇక్కడ మనం మార్కెట్ చూసినట్టయితే ప్రోడక్ట్స్లోకి వెళ్ళినాక స్టార్టింగ్ బేసిక్ ప్లాన్ వచ్చేసి 580 రూపీస్ గైస్, 580 రూపీస్. సెకండ్ ప్లాన్ వచ్చేసి 3800, థర్డ్ ప్లాన్ వచ్చేసి 12,700 గైస్, ఫోర్త్ ప్లాన్ 26,800, ఫిఫ్త్ ప్లాన్ 41,000 అండ్ లాస్ట్ ప్లాన్ 77,000. ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తే డైలీ 27 రూపీస్ వస్తాయి, 40 days వస్తాయి. అలా అంటే టోటల్ మనకి 1100 రూపీస్ వస్తాయి. ఇక్కడ చూసిన సెకండ్ ప్రోడక్ట్లో 182 రూపీస్ వస్తాయి డైలీ. ఎన్ని డేస్? 43 days వస్తాయి. టోటల్ ఇన్కమ్ వచ్చేసి 7,800. ఇక్కడ చూసుకోవచ్చండి, ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, 3-4. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం యాప్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని. యాప్ అయితే మార్కెట్లోకి వచ్చి 2-3 months అవుతుంది గైస్. ఇప్పటికే మస్తు ప్రాఫిట్స్ తీసుకున్నారు మస్తు మంది. సో ఇప్పుడైతే యాప్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే 50-50 గైస్, మీ రిస్క్. ఎందుకంటే యాప్ వచ్చి ఆల్రెడీ 2-3 months అవుతుంది. నాకు తెలిసినంతవరకు యాప్ మాత్రం ఇంకో 20 days అయితే పక్కా రన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా కూడా మీకైతే రిటర్న్స్ వస్తాయి 90%, 10% చెప్పలేం గైస్. అయితే మీకు రిటర్న్స్ వస్తాయి ఇప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తే. ఓకే గైస్, మరి సీ యూ ఆల్. వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ కొట్టండి.